అంతా చాలా బాగుంది, కానీ వెనక్కి నడుస్తున్నప్పుడల్లా ఈ స్టేజ్ వేసుకుని ఇక్కడ స్టిక్కర్ వేశారు, అది చాలా బాగోదు బన్నీ. అప్పుడప్పుడు క్యాలరీ కింద పడిపోతున్నాను. ఇప్పుడు నేను చాలా బాగోదు అని ఎందుకన్నాను, సినిమా చూస్తే మీకు చాలా బాగా అర్థమై చాలా బాగుంది అని అంటారు. అవునా త్రివిక్రమ్ బావా? ఈరోజు కానీ బావా సార్ మేము ఫిక్స్ అయ్యాం సార్, ఫిక్స్ అయ్యామా లేదా? అబ్బాయిలు మీరు అరుస్తారండి సిగ్గులాకుండా. అండి అమ్మాయిలు అందరూ చెప్పండి, త్రివిక్రమ్ బావా ఫిక్స్ అయ్యామా లేదా? ఆమా అంటున్నారు, ఎందుకంటే తమిళ ఎఫెక్ట్ కూడా ఉంది కదా సినిమాలో, సూపర్ మచ్చి అని. ఓకే గాయస్, అండ్ నౌ లెట్స్ హావ్ సమ్ ఆఫ్ ఫన్ ఆన్ ది స్టేజ్. இந்த గిటార్ யாரோ தூக்கி போங்க మచ్చి. ఇప్పుడు देखो देखो गब्बर सिंह, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు, వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇస్ దట్ ఓకే? నిన్ను చూడగానే నాది మాత్రం కాదు, చాలా మంది చిట్టుగుళ్ళు పట్టు పట్టు అంటూ కొట్టుకుంటే సా 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 సా. ఆవిడ పేరేంటి సార్ అంటే మీ నోట్స్ వచ్చేది బాగుంటుందని త్రివిక్రమ్ బాబు గారు చెప్పారు, సమంత అని. నిన్ను చూడగానే చిట్టుగుండె గట్టిగానే కొట్టుకున్నదే, ఓయ్ అదేమిటే, నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవా, అదేమిటా. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ షో. ఒక మాస్ సాంగ్ పాడదామని డిసైడ్ అయ్యాం, కానీ దానికి ముందు ఒక చిన్న డిస్కషన్ చేయాలి. ఇలాంటి డిస్కషన్ స్టేజ్ మీద చేస్తా, ఎందుకంటే ఎంత అందమైన అమ్మాయి అయినా అందమైన డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపించినట్టు, ఎంత మంచి స్టేజ్ మంచి ఆడియన్స్ ఏదున్నా లైటింగ్ బాగుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఒక టీవీ సీరియల్ చూస్తున్న ఎఫెక్ట్, ఒక సినిమా చూస్తున్న ఎఫెక్ట్ ఎక్కడ మారుతుందంటే లైటింగ్ వల్ల మారుద్ది. ఈ లైటింగ్ ఏమైనా కొంచెం బాగా చేస్తే మేము ప్రోగ్రామ్ ఇంకా బాగా చేస్తాం. ఏదైనా దారి ఉంటే ట్రై చేయండి, లేదంటే క్షమించండి. అంటే చెప్పిన తర్వాత కూడా మారలేదంటే ఏమీ దారి లేదని టీవీ వాళ్ళు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఎనీవేస్, సో లెట్స్ కంటిన్యూ. సూపర్ మచ్చి అని ఒక సాంగ్ చేసాం. ఇందులో బన్నీ చూడు సూపర్ మచ్చి అని డాన్స్ చేస్తున్నాడు. మా సాంగ్ లైక్ దిస్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్.